ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి యొక్క దినం మనం సోమవారం ఈ విధంగా మరి జూమ్ టెక్నాలజీ ద్వారా ప్రభు సన్నిధిలో ఈ విధంగా కలుసుకుంటానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించున్నాం. ఈ దినం మనం మరి నిన్నటి దినాన్ని నుంచి మనము అడ్వెంట్ కాలంలోనికి ప్రవేశించి ఉన్నాము. అనగా క్రిస్మస్కి ముందు 4 వారాలని మనము అడ్వెంట్ ఆదివారాలుగా ఆచరిస్తున్నాము. అనగా మనకి ఉగాది నుంచి తెలుగు సంవత్సరాది ఏ విధంగా ప్రారంభమవుతుందో సంఘ పంచాంగం మరి సంఘ క్యాలెండర్ అడ్వెంట్ నుంచి ప్రారంభమై త్రిత్వంతో మరి ముగుస్తుంది. కాబట్టి ఇది సంఘ సంవత్సరానికి మొదలు నిన్నటి దినము. క్రిస్మస్కి ముందుండే ఈ 4 ఆదివారాలని మరి అడ్వెంట్ ఆదివారాలుగా మొదటి 2, 3, 4 ఆదివారాలుగా ఆచరిస్తాము. 4 వారాల తర్వాత మనము క్రిస్మస్‌లోనికి ప్రవేశిస్తాం. ఈ దినం మరి ఈ ధ్యానంలోనికి వెళ్ళక మునుపు పోయిన వారము మనం కొన్ని విషయాలు ధ్యానిస్తూ మరి రికార్డింగ్ ప్రాబ్లమ్ వల్ల అది కాలేదు. అందులో కొన్ని విషయాలు ఈ దినం మనం కవర్ చేసుకుని తర్వాత అడ్వెంట్‌కి సంబంధించిన అంశాల్లోకి వెళ్ళాలని నేను లాస్ట్ వీక్ మనం థాంక్స్ గివింగ్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఎప్పుడైనా ఏదైనా కూర్చుని జనరల్‌గా ఆలోచిస్తుంటే మరి ఎక్కువగా ఆలోచించే విషయాలేంటంటే ఫుడ్ గురించి ఏమి తిందుమా? ఏమి త్రాగుదుమా? లేపోతే ఏ ఆటలు మనం తిలకించాలా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటది. మరి ఈ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే సెలవు దినాలొస్తే లాంగ్ వీకెండ్ ఏం చేద్దాం? ఎక్కడికెళ్దాం? లేదా షాపింగ్‌కి ఎక్కడికెళ్దామా? లేతే చరిత్ర, కుటుంబం వీటన్నిటి గురించి ఆలోచించినప్పుడు కృతజ్ఞత వీటన్నిటికంటే పెద్ద ఎక్కువ కాదు. అయితే దేవుని ప్రజల కొరకు ప్రతి దినము ఒక కృతజ్ఞత దినముగా ఉండవలెను. ఎందుకనగా మనకి దేవుడు ప్రతిదినము ఆయుష్‌ని లేదా జీవాన్ని అనుగ్రహించాడంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప వలన. అందుకని ఈ థాంక్స్ గివింగ్ డే ఒక విలక్షణమైన సెలవు దినం. ఇది ఒక యుద్ధం లేదా ఆహ్, ఫార్మేషన్ డే అని గాని, స్వాతంత్ర దినోత్సవాన్ని గాని, లేదా ఎవరి పుట్టుక దినాన్ని స్మరించుకుంటం గాని కాదు. ఇది కేవలం దేవునికి మన యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి కేటాయించబడిన రోజు. ఇది ఏ విధంగా ప్రారంభించబడిందంటే 1789వ సంవత్సరంలో జార్జ్ వాషింగ్టన్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ ఒక బహిరంగ ప్రకటన చేశాడు. ఏమనంటే సర్వశక్తిమంతుడైన దేవుని సంకల్పమును గుర్తించుట, ఆయన చిత్తమునకు కట్టుబడి ఉండుట, ఆయన ప్రయోజనములకు కృతజ్ఞతతో ఉండుట మరియు వినయముతో ఆయన రక్షణను అభ్యర్థించుట అన్ని దేశముల కర్తవ్యం. ఒక్క అమెరికా దేశమే కాదు. ప్రతి దేశం యొక్క కర్తవ్యం. ఆయన మనకి రక్షణ అనుగ్రహించాడు కాబట్టి. ఆ విధంగా ఆయన ఏం చేశారంటే 1789వ సంవత్సరంలో నవంబర్ 26వ తేదీని గురువారము థాంక్స్ గివింగ్ దినముగా సిఫార్సు చేసి కేటాయించాడు. ఫిక్స్ చేశారనమాట. ఆ దినం నుంచి ప్రతి సంవత్సరం నవంబరు ఆఖరి వారం, ఆఖరి గురువారం. ఈ సంవత్సరం అది 28వ తేదీన మరి ఆచరించబడింది చాలా చోట్ల. దానికి నెక్స్ట్ ఫాలోయింగ్ ఫ్రైడే బ్లాక్ ఫ్రైడేగా మరి చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తుంటారు. ఆ దినాన్నించి ఎక్కువ డిస్కౌంట్లు ఇవన్నీ కూడా ఇస్తారు. అయితే వాషింగ్టన్ ప్రకటనకు చాలా కాలం ముందు అనగా ఇదేమో 1789లో ఆయన చెప్తే 1621కి ముందు కూడా ప్రజలు దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నట్లు అక్కడ చరిత్రలో మరి తెలుపుచున్నది. మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో కూడా థాంక్స్ గివింగ్‌కి సంబంధించి ఒక పాట కనిపిస్తుంది. అదే మరి 100వ కీర్తన 100. దీని యొక్క శీర్షిక ఏంటంటే ఎ సాంగ్ ఆఫ్ థాంక్స్ గివింగ్. దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యములను గుర్తించుకుటకు కలిసి చేరాలని ఇదొక ఆహ్వానం. కృతజ్ఞతతో ప్రభువుని స్తుతించమని 100వ కీర్తన మనలను
మరి ఆహ్వానించటమే కాకుండా కృతజ్ఞతాభావం యొక్క స్వభావాన్ని కూడా మనకి వివరిస్తున్నది. చాలామంది కృతజ్ఞతాభావం కలిగి ఉంటారు, కానీ ఆ స్వభావాన్ని కూడా ఏ విధంగా కలిగి ఉండాలో ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకనే నేను ముందుగా మీకు రండి ఉత్సాహించి పాడుడి రక్షణ దుర్గము మన ప్రభువే అనే పాట వినిపించాను. అది 96వ కీర్తన ఆధారంగా వ్రాయబడిన 96, 95 పాట అది. ఈ కీర్తనలో 100వ కీర్తనలో కృతజ్ఞత యొక్క సారాన్ని వివరించే 5 కీలకమైన 7 కీలక పదాలని మనం గమనిద్దాము. 5 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ని మనం గమనిద్దాము. అందులో 7 అంశాలు ఇక్కడ ఎక్కువగా ఉచ్చరించబడినాయి. ఏంటంటే అవి షౌట్, దేవుని సన్నిధిలో మనము గట్టిగా ధ్వని చేయొచ్చు, ఉత్సాహ ధ్వని గట్టిగా అరిచి దేవుని సన్నిధిలో మనం మరి పాడాలి, పరిచర్య చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన సన్నిధిలో ఆయన ఆవరణములో ప్రవేశించుడి కమ్, ఆయనే మన దేవుడని తెలుసుకొనుడి, ప్రవేశించుడి ఎంటర్ ఇంటు ద గేట్స్, కృతజ్ఞతార్పణలు అర్పించుము గివ్ థ్యాంక్స్, స్తుతించుము ఆయనే మన దేవుడని ఆయనను స్తుతించాలి. ఇది ఇక్కడ చూడండి, దేవుడు మనలను పిలుచుచున్నాడు దేనికంటే కృతజ్ఞతలో చురుకుగా పాల్గొనటానికి. నిజమునకు మనం కృతజ్ఞతలో పాల్గొనకుండా కృతజ్ఞతతో ఉండలేము. మనకు ఆ ఫీలింగ్ ఉంటేనే. అందుకనే కృతజ్ఞత అనేది నామవాచకం కాదు, నౌను వెర్బ్ అంటారు కదా. నౌన్ అంటే అది జస్ట్ నౌన్, వెర్బ్ అంటే యాక్షన్లో ఉంటేనే. నీకు ఆ కృతజ్ఞత భావము అది యాక్షన్లో ఉంటేనే అది కృతజ్ఞత అవుతుంది. అంతేగాని క్రియ. మీరు మ్యూట్ చేసుకోండి మైక్. ఎవరో మ్యూట్లోనే ఉందండి. ఏమండి మ్యూట్లోనే ఉన్నాను. మరి ఎలాగ వస్తుంది వాయిస్? ఓకే, నేను ఏం- మ్యూట్లో పెడతాను. మీరు చేశారు కదా. మీ ఒక్కరిదే మ్యూట్ అవ్వలేదు మరి. ఓకే, నో ప్రాబ్లం. రైట్, ఇది మనము చేయనది ఈ క్యాలెండర్లో ఉంచిన రోజు కాదు, కానీ థ్యాంక్స్ గివింగ్ డే అని మనము దానిని ప్రతి సంవత్సరం గుర్తుంచుకోవాలి. అందరికి వినిపిస్తుంది కదా? ఓకే, మనము ఉత్సాహముతో కృతజ్ఞతను తెలపవలన. షౌట్ ఏంటంటే ఇక్కడ సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని. ధ్వని అంటే మామూలుగా మాట్లాడటం కాదు, సౌండ్ ఎక్కువ చేస్తూ షౌట్ చేస్తూ. ఇప్పుడు మనం క్రిస్మస్ పాటలు పాడతాం, జాయ్ టు ద వరల్డ్ అని పాడం. జాయ్ టు ద వరల్డ్ అని మనం నిద్ర లేపినట్టుగా షౌట్ చేస్తూ పాడతాము. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామమును ప్రభావమును కీర్తించుడి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ఈ కీర్తన 95 ఆధారంగా రండి ఉత్సాహించి అనే పాట వ్రాయబడింది. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడొచ్చు, ఆయన పేరిట సంతోషగానము చేయుదము. పరిచర్య చేస్తూ కృతజ్ఞతను మనం తెలుపుకోలేను. అందుకని కీర్తనకారుడు 2వ వచనంలో తెలియజేసింది ఏంటంటే, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఎవరునూ ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా ఉండి ఇంకొకని తృణీకరించును. కాబట్టి మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఆ విధంగా మనము దేవునికి పరిచర్య చేసే విధంగా మనం ఉండాలి. ఇటు దేవుడికి పరిచర్య చేస్తూ ఇటు సిరికి దాసులు అయిపోతే అది పరిచర్యతో మనము కృతజ్ఞతను తెలిపేదిగా ఉండదు. అందుకనే సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ఎట్లా పాడాలంటే సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకుని
సంగీత స్వరముతో గానము చేయుడి, బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. అందుకనే మరి అమెరికాలో చర్చెస్ అన్ని రెండు రకాలుగా ఉంటాయి. ఒక చర్చిలోనేమో సైలెంట్గా మెలోడియస్గా పాడతారు పాటలు. అక్కడ అంతా ఏజ్డ్ పీపుల్ వెళ్తారనమాట. ఎక్కువ అరవరు వాళ్ళు. ఇప్పుడు ఈ చెప్పిన ఈ అంశాలన్నిటి ఆధారంగా యంగ్స్టర్స్ షౌట్ చేస్తూ మరి సంగీతంలో తంబుర సితార నాదంతో నాట్యం చేస్తూ లిటరల్గా వాళ్ళు డాన్స్ చేస్తూ దేవునిని స్తుతిస్తూ ఉంటారు. అందుకని యంగ్స్టర్స్ అందరూ ఒక చర్చ్, మరి ఓల్డ్ పీపుల్ అంతా ఒక చర్చ్కి వెళ్తూ ఉంటారు అమెరికాలో. ప్రయాణంలో కృతజ్ఞతను తెలిపిదము వైల్ గోయింగ్ టు హిస్ టెంపుల్, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. వైల్ గోయింగ్ ఆల్సో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పారు. అందుకని మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మన భారం అంతా మనం ఆయనకి అప్పగించేసి మనము తేలికైపోతాము. ఈ సన్నిధికి వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనను తెలుసుకొని కృతజ్ఞతను తెలిపెదము. యెహోవా ఏ దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుడు మనల్ని సృజించెను, మనము ఆయన స్వాధీనం. తన స్వరక్తం ఇచ్చి మనల్ని అందరినీ కొన్నాడు. మన సొత్తు కాదు. ఇది సృష్టించింది ఎవరంటే ఆయనే. డాక్టర్లు కాదు సృష్టించింది. మరి దేవుని యొక్క ఆశీర్వాదం అని చెప్తారు బిడ్డలో కలగటం అనేది. అంచేత దేవుడు మనల్ని సృష్టించాడు కానీ డాక్టర్ల చేత ఏమీ మనం సృష్టించబడలేదు. మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. మరి దేవుడు మనల్ని సృష్టించాడని చెప్పడానికి, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. అంత క్లియర్గా ఇక్కడ కీర్తన 139లో దాని గురించి చెప్పబడి ఉంది. అందుకనే బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, బహుమానము అని చెప్పబడింది. మనము ఆయన స్వాధీనము, ఆయన ప్రజలము, ఆయన మన మంచి గొర్రెల కాపరి. మన మనము ఆయనకు చెందిన వాళ్ళము. ఆయన మనల్ని సృష్టించెను, తల్లి గర్భంలో మనల్ని రూపొందించెను. మనలను మనము తయారు చేసుకొనలేదు. ప్రజలారా, మనము దీనిని అర్థం చేసుకునవలెను. ఎందుకంటే మనల్ని మనం తయారు చేసుకోలేదు. ఎన్నో సొల్యూషన్స్ చెప్తా ఉంటారు. బట్ దేవుని సంకల్పం లేకుండా ఏది కూడా జరగదు. అందు నిమిత్తమై మనము దేవునికి కృతజ్ఞత చెల్లించవలెను. ఆయన ఎదుట మనము కృతజ్ఞతను తెలిపెదము. ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. మనం ఏ విధంగా ఎంటర్ అవ్వాలంటే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోనికి ప్రవేశించాలి. త్యాగపూర్వకంగా కృతజ్ఞతను తెలిపెదము. ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి అంటే ఈ కృతజ్ఞత ఏంటంటే అన్ ఆఫరింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మనకి పొందిన మేళ్లను బట్టి మనం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఏ ఏ కారణాల వలన మేలులు పొందామో దానికి దేవునికి ధన్యవాదాలు. మనం థ్యాంక్ గాడ్ ఫర్ అవర్ రీజన్. మనకి ఎన్నో విన్నపాలు చెప్తూ ఉంటాం. మన కుటుంబానికి, మన స్నేహితుల కొరకు మనం ఎన్నో విన్నపాలు చెప్తూ ఉంటాం. వాటన్నిటి నిమిత్తమై దేవునికి వందనాలు చెల్లించాలి. మన ఆహారము కొరకు ప్రభు ప్రార్థనలో మనం ఏంటి, మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయమని చెప్తూ ఉంటాం. థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ ఫుడ్. త్యాగపూర్వకమైన కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ మెజర్డ్ బై సాక్రిఫైస్. ఇది ఎట్లా అంటే విశ్వాసము లేని, క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్ అంటారు. గుండె అన్ని కొట్టుకుంటూ ఉంటాయి కానీ బ్రెయిన్ డెడ్. అలాంటి పరిస్థితి అనమాట అది. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి,
క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము అని చెప్తే, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్తున్నాను. ఇక్కడ యాకోబు పత్రికలో మరి రాయబడి ఉన్నది. రోమాల్లో ఏం చెప్పబడిందంటే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగంగా మన శరీరాలనే సమర్పించమన్నాడు. అంటే ద హోల్ థింగ్. మన జ్ఞానము, మన చేతుల యొక్క కష్టము, మన పాదములు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్స్లని మనము వెల్ ఫిట్గా ఉండాలి. అంతేగాని మనకు ఉంది కదా అని ఫుల్గా తినేసి మరి బద్ధకంగా ఉండటం కాదు. మిలిటరీ వరల్డ్ బాడీ ఎలా ఉంటుంది, ఆ విధంగా మనము క్రీస్తు కొరకు మన శరీరంలో వెల్ ఫిట్గా పెట్టుకుని ఆయన కొరకు ఏం చేయాలంటే ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఎట్లా అంటే ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలంటే డిఎల్ మోడీ ఎక్కువగా ఒక ఒక ఆయన చేసే ప్రసంగాలు చాలా ఇష్టంగా వినేవాడు. అందులో ఆయన ఆ ప్రసంగంలో ఒక ప్రకటన చేశాడు, సవాలుతో కూడిన ప్రకటన. ఏంటంటే అది దేవునికి మనం కీర్తనలు పాడుతూ ఉంటాం, రాయని నా సమస్తమిత్తును నా సమస్తమిత్తును పాడతాం, కానీ మన సమస్తాన్ని ఎక్కడన్నా ఇస్తున్నామా? ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి. నా సమస్తమిత్తును నా సమస్తమిత్తునని పెదవులతో పాడుతున్నాం. అదే మరి త్యాగపూరితమైన కృతజ్ఞతార్పణ అంటే నువ్వు పాడేదానికి తగిన విధంగా నువ్వు ఏమైనా ఇస్తున్నావా లేదా అనేది ఇది మనం స్వపరీక్ష చేసుకోవాలి. అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, దేవునికి పూర్తిగా లొంగిపోయిన వ్యక్తితో దేవుడు ఏమి చేయగలడో ఇంకా చూడవలసి ఉన్నది. ఎవరైతే కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోతారో దేవుని సేవ కొరకు, వారు ఆ వ్యక్తిలో దేవుడు ఏమి చేయగలడో ఇంకా చూడవలసి ఉన్నదని ఒక సవాలు ప్రకటన చేసినప్పుడు ఆ రోజే ఆ రాత్రే మరి ఈ డిఎల్ మూడీ మరి దేవుని దేవలన నేను ఆ మనిషిని అవుతాను అని ఆ దినం నుంచి అతడు ప్రకటించడం ప్రారంభించాడు. ఈరోజు ఇదే సవాలు మనందరికీ అన్వయించుతున్నది. మనము దేవునికి ఏమి సమర్పించగలము? థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా దేవుడు ఈ సంవత్సర కాలం అంతట్లో మన జీవితంలో చేసిన మేళ్లను బట్టి, కీడులను బట్టి, లేదా బ్యాడ్ థింగ్స్ని బట్టి అన్ని విషయముల నిమిత్తమై దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలేను. అయితే దేవునికి మనం ఏమి సమర్పించగలం? ఇక్కడ డిఎల్ మోడీ కంప్లీట్గా సరెండర్ అయ్యాడు. నా సమస్తమిత్తును నా సమస్తమిత్తును అన్నప్పుడు మనము అందులో ఏమి దేవునికి సమర్పించగలము అని ఈ దినము మనం అందరము ఒకసారి మన స్వపరీక్ష చేసుకోవాలనేసి నేను మరి ఒకసారి ఈ విషయాలన్నీ మీకు తొందరగా మరి వివరించడం జరిగింది. లాస్ట్ టైము ఇది రికార్డ్ అవ్వలేదు కాబట్టి ఈ దినము రికార్డ్ అవుతుంది. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ దినం మరి అడ్వెంట్లోని మొదటి ఆదివారం, మొదటి వారం ఇది. అనగా నిన్నటి దినాన్ని నుంచి మనము పండగ నెలలోకి వచ్చి ఉన్నాము. హిందువులైతే సంక్రాంతి మాసంలోకి వచ్చి ముగ్గులవి పెడటం స్టార్ట్ చేస్తారు కాబట్టి మనకి ఈ దినం నుంచి, నిన్నటి దినం నుంచి క్రిస్మస్ కాలంలోనికి వచ్చి ఉన్నాము. ఈ క్రిస్మస్ కాలంలో ఎస్పెషల్లీ ఈ డిసెంబర్ 2వ తేదీ మా కుటుంబంలో చాలా ప్రత్యేకమైన దినము. ఎందుకనగా ఈ దినాన్న మా ఇంట్లో ఇద్దరు జన్మించారు. మా పెద్దక్క, మా రెండో చిన్న చెల్లి ఇద్దరు ఇదే దినాన్న వారు జన్మించారు. అంతేకాకుండా మా తండ్రి గారు మరి లేట్ రెవరెండ్ జార్జ్ ఎడిసన్ బొంతు గారు నర్సాపూర్ నందు కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం ప్రాథమికంగా ప్రారంభించి ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ దేవుని సేవకై పూర్తిగా సమర్పించుకొని, ఇప్పుడే చెప్పాను నేను, మీరు ఏం సమర్పించుకుంటున్నారో అన్నాను కదా, దానికి ఎగ్జాంపుల్ మరి ఇక్కడే మా ఫాదరు దేవుని సేవకై
ఆ ఉద్యోగంను విడిచిపెట్టి పూర్తిగా సమర్పించుకొని మరి 1949వ సంవత్సరం నుంచి 53వ సంవత్సరం వరకు లూథర్గిరి రాజమండ్రిలో ఉన్న ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల యందు వేదాంత విద్యను అభ్యసించారు. ఆ వేదాంత విద్యను అభ్యసించిన తర్వాత దానికి సంబంధించిన మరి ఆ గ్రాడ్యుయేషన్ లేదా కాన్వకేషన్ అంతా అయిపోయిన తర్వాత సెయింట్ పాల్స్ లూథరన్ సంఘం నందు రాజమండ్రిలో డిసెంబర్ 2వ తేదీన 1954వ సంవత్సరంలో గురువుగా అభిషేకించబడ్డారు. ఇది మా కుటుంబంలో చాలా ఎప్పుడు మేము గుర్తించుకునే దినము. ఎందుకనగా మా తండ్రి మరి దేవుని సేవలో ప్రత్యేకముగా గురువుగా అప్పట్లో అనేక మంది మిషనరీల ద్వారా అభిషేకించబడి ఇప్పటికి 70 సంవత్సరములు అవుతుంది. 1954 2024 కాబట్టి ఈ దినము ఆయన అభిషేకించబడిన దినము. తదుపరి మరి మా తండ్రి గుంటూరు దగ్గర పొన్నూరు పొన్నూరు దగ్గర ఒక విలేజ్లో ఫస్ట్ మరి అక్కడి నుంచి కాపరిగా పనిచేసి తర్వాత ఏలూరు, తర్వాత మార్టేరు, తర్వాత నర్సాపురం ఇక్కడ సంఘ కాపరిగా పనిచేశారు. అయితే మరి నర్సాపురంలో సంఘ కాపరిగా పనిచేస్తూ సండే స్కూల్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా పిల్లలందరినీ తర్బీదు చేయటం ఒక మిషనరీ చూచి ఇతేల్ ఎం డెన్జర్ అనే మరి ఆవిడ ప్రత్యేకించి మా నాన్నగారిని సెలెక్ట్ చేసుకుని ఉన్నత విద్యకై యువత్మాల్ మహారాష్ట్రకు పంపించి ఆ విద్య అనంతరము రాజమండ్రిలో క్రిస్టియన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా ఆవిడ నిర్ణయించి ఆవిడ మరి ఫర్ గుడ్ అమెరికా తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ అనేకమైన చక్కటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నాన్నగారు చేపట్టారు. అదేవిధంగా మరి అనేకమైన కార్యక్రమాలు చేపట్టి సండే స్కూల్ పిల్లలకి ఎంతో మంచిగా మరి ఆయన చేశారు. అంతేకాకుండా ఈ దినాన్ని మరి అభిషేకం పొందిన ఆ తేదీని గుర్తుంచుకుంటా మాకెంతో మేలు. ఎందుకనగా మా తండ్రి చేసిన సేవల వల్ల మేము ఇప్పటికీ ఆ ఆశీర్వాదములు మేము పొందుకుంటున్నాము. దేవుడు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు తల్లిదండ్రులు చేసిన సేవ వల్ల. అది నేను మీ అందరి సమక్షంలో మరి ధైర్యంగా చెప్పగలను. ఇట్స్ ఎ లివింగ్ విట్నెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం చూసినట్లయితే అడ్వెంట్ అనగా ఇట్స్ ఎక్స్పెక్టేషన్ కమింగ్. ఈ అడ్వెంట్లో 4 వారాలు ఉంటాయి. ఈ 4 వారాలు అయిన తర్వాత మనము క్రిస్మస్లోనికి ఎంటర్ అవుతాం. మొదటిది హోప్ అనగా నిరీక్షణ, రెండవది సమాధానము పీస్, మూడవది జాయ్, 4 వచ్చి ప్రేమ లవ్. ఈ వైట్ క్యాండిల్ వచ్చి క్యాండిల్ ఫర్ క్రైస్ట్, దేవుడు యొక్క పరిశుద్ధతకి ఆ వెలుగుకి అన్నిటికి సంబంధించి ఈ 4-5 క్యాండిల్స్ ఉంటుంటాయి. కాబట్టి మనము ఈ క్రిస్మస్ సమయంలో ఈ 4 అంశాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశం మీద మనం ధ్యానం చేయబోతున్నాము. లవ్ వచ్చి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్యజీవం పొందుకునే అవకాశం ఆయన అనుగ్రహించాడు. అందుచే దేవుడు మనకి ఏ విధంగా ఆయన్ని అనుగ్రహించాడో మనము కూడా క్రిస్మస్ సమయంలో ఇతరులకు ఏమైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. రెసిప్రొకేషన్ అనమాట. ఇప్పుడు మనం చూస్తే హోప్ మొట్టమొదటిది. ఇక్కడ పాత నిబంధన పాఠం ఏంటంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరి యేసు ప్రభు రాకడికి ముందుగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా 750 సంవత్సరముల ముందు ఆయన యొక్క రాకడికి సంబంధించిన వివరాలు తెలియజేశాడు. ఎలాగంటే ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది,
దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఇక్కడ ఇన్ని అంశాలు ఉన్నాయి చూడండి. బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించటానికి. హితవత్సరం, హితవత్సరం అంటే ఎవ్రీ 50 ఇయర్స్ ఒక జూబ్లీ ఇయర్. అక్కడ ఏంటంటే 49వ సంవత్సరం ఎండింగ్ నుంచి 50వ సంవత్సరం ముగిసే వరకు పంటలు ఏమీ పండించరు, భూమికి రెస్ట్. ఎవరన్నా అప్పు తీసుకుంటే అవన్నీ మాఫీ, ఆ రుణాలన్నీ కొట్టివేయబడతాయి. ఎవరన్నా స్థలం లీజ్ తీసుకుంటే అది వారి సొంతం అయిపోద్ది. ఈ విధంగా హితవత్సరంలో అనేకమైన మరి ఆ, విముక్తి కలుగుతుంటుంది. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, మరి సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, హ్యాపీగా ఉండే వస్త్రాలు ధరింప చేయటానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియో, యెహోవా నాటిన చెట్లనియో వారికి పేరు పెట్టబడును. ఇన్ని విషయముల నిమిత్తమై మరి యేసు ప్రభుని ఈ లోకంలోనికి పంపించాడు. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్. యాక్చువల్గా మరి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పాపం ప్రవేశించినప్పుడు స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగు చేస్తాను, అది నువ్వు దానిని తల మీద కొడతావు, అది నీ మడిమ మీద కొడతాదని దేవుడు అక్కడే మరి ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఎందుకనగా దేవుడు పాపరహితమైన ఈ సృష్టిని ఉండాలని ఆశించి మానవునితో స్నేహం చేయాలని తన స్వరూపంలో మానవుని సృజిస్తే, మానవుడు పాపం చేయటం వల్ల మరణం వచ్చింది. దేవునికి మానవునికి ఉన్న సంబంధం తెగిపోయింది. ఆ తెగిపోయిన సంబంధాన్ని తిరిగి రీఇన్స్టేట్ చేయటానికి, రీకనెక్ట్ చేయటానికి అంబాసిడర్గా, ఒక ప్రతినిధిగా, లేదా ఒక ఆ, రా అంబాసిడర్గా మరి యేసు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించటానికి ఆది కాండంలోనే దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మొదటి ఆదాము ద్వారా పాపం సంభవిస్తే రెండవ ఆదాము ద్వారా మనకు రక్షణ కలిగింది. కృపలో మనమందరము రక్షణలోనికి వచ్చి ఉన్నాం. అడ్వెంట్ అంటే ఆగమనములు, అరైవల్స్ అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎయిర్పోర్ట్కి వెళ్తే డిపార్చర్స్, అరైవల్స్ అని. అలాగా అడ్వెంట్ అంటే ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఇట్స్ ఎ టైం మన స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ వస్తుందని ఎలా ఎదురు చూస్తూ ఉంటామో, అది వచ్చినప్పుడు ఆగమనాలు ఎలా చూస్తుంటామో అటువంటి సమయము, గుర్తు చేసుకున్న సమయము, దర్శించు సమయం. 2000 సంవత్సరముల క్రిందట యేసు ప్రభు ఈ లోకంలోనికి ఒక బాలుడుగా, దీనుడుగా జన్మించినది మనము గుర్తు చేసుకుంటూ, ఆయన మరలా తిరిగి రానయున్నాడు, పునర ఆగమము అని రెండవ రాకడిని మనము గుర్తు చేసుకొని, మరి ఆ రెండవ రాకడికి కావలసిన ప్రిపరేషన్ని, సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనం అందరం ఎత్తబడటానికి తగిన విధంగా వీ హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ రెడీ. అందుకనే క్రైస్తవులార లెండి ఈనాడు క్రిస్తేసు పుట్టెనంచు పాడుడి అని ఒక పాట. అంటే ఇట్స్ అవేకింగ్ కాల్. ఈ అడ్వెంట్ అనేది మనము మరి మెలకువ కలిగి ఎదురు చూచు సమయము. పెండ్లి కుమారుడు ఏ టైంలో వస్తాడని అక్కడ వారు ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా ఎదురు చూచు సమయము, గుర్తు చేసుకొను సమయము. మన పితరుల్ని, మన బంధువుల్ని, కష్టంలో ఉన్న వారిని, వాళ్ళందరినీ గుర్తు చేసుకునే సమయము ఇది. ఎందుకంటే క్రిస్మస్ సమయంలో మనమందరము బంధువులు కలుసుకుంటూ ఉంటాం. ఒకరికొకరు మరి ఏమన్నా గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటాం.
చాలామంది బట్టలు పంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ దర్శించు సమయం, పేదలను దర్శించటం, లేదైతే ఏదైతే మనం నెగ్లెక్ట్ చేశామో దాన్ని గుర్తు చేసుకున్న సమయం. అంటే మరి దేవుడు జకర్యా ఎలిజబెత్ వారు చాలా నీతిమంతులుగా ఉండటం చూచి వాళ్ళను గుర్తు చేసుకొని మీకు ఒక కుమారుడు మీకు కలుగుతాడు, అతడు యేసుప్రభు గురించి ముందుగా అన్ని మార్గం సరళం చేస్తారు, స్త్రీలు కనిన వాళ్ళ అతనంతటి గొప్పవాడు ఎవరు లేరని అక్కడ ఆ, మరి యోహాను గురించి ఆ తల్లిదండ్రులు ఇద్దరిని దేవుడు గుర్తు చేసుకున్నాడు. దర్శించు సమయము, పరిశుద్ధాత్మ మరి మరియ దగ్గరికి వచ్చి మరియని దర్శించి నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావని దూత మరియమ్మని దర్శించింది. కాబట్టి ఇట్ ఇస్ ఎ టైం, దర్శించు సమయము, గుర్తు చేసుకొను సమయము. ఎందుకనగా మన కొరకు ఒక తన స్వకీయ కుమారుణ్ణి అనుగ్రహించడానికి దూత మరియమ్మని దర్శించింది. ఈ క్రిస్మస్ టైం అంతా కూడా మనం చూస్తే ఇక ఆధ్యాత్మికమైన క్రిస్మస్, ఆచరణాత్మకమైన క్రిస్మస్. అంటే ఆచరణాత్మకమైన క్రిస్మస్ అంటే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ట్రెడిషనల్గా క్రిస్మస్ వచ్చేటప్పటికి డెకరేషన్ చేస్తాం, ట్రీ పెడతాము, ఒక స్టార్ పెడతాము, అన్నీ పెట్టేస్తాము, అన్నీ బాగానే ఉంటాయి. బట్ యు ఆర్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్. ఇందాక చెప్పాను కదా, త్యాగపూర్వకమైన సమర్పణ, అటువంటి ఫీలింగ్ ఏమి లేకుండా స్పిరిచువల్గా ఇంటర్నల్గా మనకి ఆనందం లేకుండా క్రిస్మస్లు చాలా జరిపేస్తుంటాం. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ టుడే మనమందరము కూడా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలనేది. ఎలా అంటే క్రీస్తు మన హృదయంలో ఎప్పుడైతే ఉదయిస్తాడో ఆ రోజే మనకి రియల్ క్రిస్మస్. ఇంకొకటి ఏంటంటే మరి ట్రెడిషనల్ క్రిస్మస్లో ఎంతసేపు మనమే చేసుకుంటాం కాకుండా ఇతరుల గురించి మనం పట్టించుకుని చూస్తే అది చాలా సంతోషకరంగా ఉంటుంది. మరి నేనైతే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది ఎలా అంటే, నేను క్రిస్మస్కి ఎక్కడున్నా సరే రాజమండ్రిలో ఆ టైంకి ఇంటికి వచ్చేవాడిని, ఒక్కరోజైనా అక్కడ ఉండటానికి. ఆ టైంలో 24వ తేదీ క్రిస్మస్ ఈవ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత రాజమండ్రిలో మిగిలిన చర్చెస్లో మరి ఎలా క్రిస్మస్ జరుగుతుందో అన్నీ చూసి, మీలో చాలామందికి తెలుసుండొచ్చు, రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అక్కడ కోటగుమ్మానికి వెళ్ళే దారిలో ఆ, ఆ, కింద బ్రిడ్జి దగ్గర కింద చాలామంది కుష్ఠరోగులు కూర్చుని ఉంటారు. నేను చాలాసార్లు చూశాను. వాళ్ళు 24వ తేదీ రాత్రి చక్కగా ఒక చెట్టు పెట్టి క్యాండిల్స్ వెలిగించి వాళ్ళు చేతులు సరిగా లేకపోయినా కంజర కొడుతూ ఎంతో చక్కగా మరి ధ్వని చేస్తూ పాటలు పాడటం నేను గమనించి ప్రతి సంవత్సరం నేను వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత ధనం ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యేవారు. అప్పుడు నేను నిజమైన స్పిరిచువల్ ఆనందం, క్రిస్మస్ ఆనందాన్ని నేను పొందాను. అది మీకు నేను షేర్ చేస్తున్నాను. ఈ క్రిస్మస్ కాలంలో మనము అనేకమైన సింబల్స్ ఉన్నాయి, అనేకమైన గుర్తులు ఉన్నాయి, క్యారల్స్ ఉన్నాయి. క్యారల్స్ అంటే ఒక గుంపుగా మరి పాడటం. క్రిస్మస్ సింబల్స్ చాలా ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. పాయింట్ సెట్టియో ఇదేంటంటే గ్రీన్ ఆకుల మీద రెడ్ స్పాట్స్ ఉంటాయి. మరి యేసుప్రభు తను చిందించిన రక్తానికి సాదృశ్యంగా ఈ మొక్క పెడతా ఉంటారు. గ్రీన్ వచ్చి నిత్య జీవానికి గుర్తుగా ఈ మొక్కలు ఉంచుతూ ఉంటారు. ఇది పాయింట్ సెట్టియో అంటారు దీన్ని. అలాగే క్రిస్మస్ తాతని ప్రతి షాప్లో పెట్టి ఒక స్టార్ పెట్టి వాళ్ళు మంచి వ్యాపారం బూస్టప్ చేసుకుంటున్నారు. అలాగే పార్టీయింగ్, వేడుకలు, ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళటం, కలుసుకుంటాం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, మంచిదే. కానీ మనకి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవటం కావాలి. అందుకోసం మనం మరి ఈ 4 అంశాల్లో మొట్టమొదటిది హోప్. దాని గురించి కొన్ని వివరాలు చూద్దాము. అడ్వెంట్ కాలంలోని క్రొవ్వొత్తులు హోప్, పీస్, జాయ్, లవ్ అండ్ క్రైస్ట్. ఆఖరిది డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ డే రోజున మనం ధ్యానించేది. మరి మెయిన్ లైన్ చర్చెస్లో ఈ
ఈ క్యాండిల్స్ అన్నీ కూడా ఒక రీత్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క ఫ్యామిలీ ద్వారా వెలిగిస్తూ ఉంటారు. అదేంటంటే ఆ రీత్ వచ్చి గ్రీన్ కలర్లో రౌండ్గా ఉంటుంది కాబట్టి వలయాకారంలో ఆదియు అంతము నేనే, ఆల్ఫాయు ఒమేగాయు నేనే, దెర్ ఇస్ నో స్టార్ట్, దెర్ ఇస్ నో బిగినింగ్. అంటే స్టార్టింగ్ బిగినింగ్ అన్నీ నేనే అని దేవుడు సెలవిచ్చిన దానికి, నిత్య జీవానికి ఈ రీత్ ఆ గ్రీన్ కలర్ రిప్రజెంట్ చేస్తుంటే, అందులో మనము ఒక్కొక్క వారం ఒక్కొక్క క్యాండిల్ని వెలిగిస్తూ ఉంటాం. ఇక్కడ నేను ఈ కలర్ కూడా వెరీ క్లియర్గా పెట్టాను. అదే పర్పుల్ కలరు మరి మనము వెలిగిస్తూ ఉంటాము. అందుకని ఈ దినం నేను షర్ట్ కూడా కలరు పర్పుల్ కలర్ వేసుకున్నాను. ఎందుకంటే డిసెంబర్ రాగానే మనకంత ఎక్కువ పర్పుల్. ఎందుకంటే యేసుప్రభు రావటం వల్ల మనం అందరము రాజవంశంలోనికి చేర్చబడ్డాము. డిసెంబర్ నెలలో డిసెంబర్ పువ్వులు మనం చూస్తూ ఉంటాం. అవి కూడా పర్పుల్ కలర్లోనే ఉంటూ ఉంటాయి. ఈ విధంగా అనేకమైన అంశాల ద్వారా మనము క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటూ ఉంటాం. ఇక్కడ మొట్టమొదటి క్రొవ్వొత్తి యొక్క రిజంబ్లెన్స్ ఏంటంటే నిరీక్షణ లేదా ఆశ. యేసు ప్రభు పుడతాడని, మెస్సే వస్తాడు, మన పాపాల నుంచి రక్షిస్తాడు, ఈ గవర్నమెంట్ అంతా ఆయన తీసుకుంటాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఇవన్నీ కన్యక గర్భవతి కుమారుని కంటది, ఇవన్నీ చెప్పి ఆ ప్రవచనాలన్నీ ఫుల్ఫిల్ అయిన టైము నెరవేర్పు, దానికి తగిన నమ్మదగిన విశ్వాసము. మన విశ్వాసం ఎలా ఉండాలంటే అవర్ విష్ ఆర్ డిజైర్ ఇట్ షుడ్ బి అకంపెనీడ్ బై కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్. మనం ఎవరిదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే వీడికి కరెక్ట్గా ఇస్తున్నాడో లేదో అని ఒక డౌట్ ఉంటుంది. ఈరోజు అందరూ డాక్టర్లే. ఎందుకని an experienced patient is more than a doctor, is in equivalent to doctor. ఎందుకని 20 మంది డాక్టర్ల ద్వారా మనం అన్నీ తెలుసుకుని మనమే డాక్టర్ అయిపోతున్నాం. ఆ విధంగా మరి వీడికి అసలు వచ్చో లేదో, వీడు నిజంగానే చదివాడా లేదా, దొంగ డిగ్రా అని ఇలాంటి డౌట్స్ మనకి ఉంటూ ఉంటాయి. అలాంటిది కాకుండా, లేదా ఆపరేషన్ అంటాడు 50-50 ఛాన్సెస్ అంటాడు, అది ఓకే సక్సెస్ అయితే డాక్టర్ గొప్పతనం, అది సక్సెస్ కాకపోతే అది మన కర్మ అంటాడు. ఈ విధంగా కాకుండా కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్, ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే ఒక నిరీక్షణ. అది నిరీక్షణ అనగా అది 100% అవుతుంది అనే మనము ఆశించటమే ఈ యొక్క విశ్వాసము. అదే ప్రవచనం యొక్క నెరవేర్పు. అది ఎట్లాగా ఈ నిరీక్షణలు ఉన్నాయనేది ఈ క్రిస్మస్ అడ్వెంట్ కాలంలో 5 నిరీక్షణలు మనకి ఉన్నాయి. 5 నిరీక్షణలు మనం ధ్యానిద్దాం వన్ బై వన్. మొట్టమొదటిది ఏంటంటే ఏ హోప్ వన్, ఏ రిడీమర్. మన కొరకు ఒక రక్షకుడు, విమోచకుడు వచ్చాడు. అందుకనే 69వ వచనంలో ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేయను. హీ విల్ డెలివర్ అస్, రిడీమ్ అస్. ఇది ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. సో కంప్లీట్ రిడెంప్షన్, పూర్తి విముక్తి మనకి యేసు ద్వారా మనము విమోచించబడి పరలోకమునకు వెళ్ళుటకు అవకాశం ఏర్పడింది. ఇక్కడ ధర్మశాస్త్రం ఏంటంటే ఆత్మ సంబంధమైనదని మనకు తెలుసు, కానీ మనం పాపంలో అమ్మబడ్డాం, దానికి రెస్క్యూ లేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? లైక్ బ్లడ్ టెస్ట్ చేసి నీకు షుగర్ ఎక్కువ ఉంది లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని చెప్తుంది. అంతేగాని దానికి ఏం చేయాలనేది ప్రిస్క్రిప్షన్ ఇవ్వదు. నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు ఈ శిక్ష, దీనికి రెమెడీ ఏంటంటే లేదా ఈ పాప పరిహారార్థ బలి తీసుకురా అంటాడు. అంతేగాని మరి మన శిక్షకు ఖచ్చితంగా, మన పాపమునకు ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసి ఉన్నది. అయితే మరి యేసు ప్రభు ద్వారా మనము విమోచించబడి పరలోకమునకు వెళ్ళు అవకాశము ఏర్పడింది. లేకపోతే మనం ఎవరం కూడా పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. రెండవది నిరీక్షణ, రక్షణ శృంగము, హార్న్ ఆఫ్ సాల్వేషన్. తన సేవకుడైన దావీదు వంశము నుండి
మన కొరకు రక్షణ శృంగమును అనగా ఒక్క యేసునకు మాత్రమే ఆ శక్తి కలదు. మనం ఇంకా చచ్చిన వారంగా ఉన్నప్పుడు మనము ఆత్మీయముగా రూపాంతరము పొంది బ్రతికించబడితిమి. వీఆర్ బోర్న్ అగైన్. ఎందుకంటే మనము పాపము వలన మరి అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. అటువంటి పాపము నిమిత్తమై మనము పాతి పెట్టబడి రూపాంతరము పొంది క్రీస్తులో నూతన జీవమును మనం మరి కలిగి ఉన్నాము. అదే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. క్రీస్తులో మనము బ్రతికించబడుతుంది. అందుకనే బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు పూర్తిగా నీటిలో ముంచి నీ పాపముల నిమిత్తమై నీవు పాతి పెట్టబడితివి. నూతన జీవంతో నువ్వు పైకి లేచావు. క్రీస్తులో మనము బ్రతికించబడితిమి అని ఆ, మరి అక్కడ చెప్పబడుతుంది. మూడవది నిరీక్షణ. మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి చేతి నుండి తప్పించి మనకు రక్షణ కలుగు చేశాను. ఈ రెస్క్యూడ్ ఫ్రమ్ అవర్ ఎనిమీస్. అబ్రహాంతో చేసిన ప్రమాణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటానికి మనము మన శత్రువుల నుండి విడిపింపబడి మరి అనేక మార్లు నేను నా వైఫ్ కూడా వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సో మెనీ టైమ్స్. మనం వెళ్ళి కొండని ఢీకొనలేము, కానీ అటువంటి కొండనే ఢీకొన్నాం మేము. ఎట్లా అంటే మరి వారు చాలా హై ర్యాంక్లో ఉన్నవాళ్ళు మా మీదకి వస్తే మేమేమీ చేయలేము. అయితే దేవుడు మా పక్షాన నుండి ఆ శత్రువుల నుంచి మమ్మల్ని తప్పించాడు. అనేకమైన ఆ, మరి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నీవు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయలేదు కాబట్టి ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేతును. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. కాబట్టి యేసు మనలను మన శత్రువుల చేతి నుండి తప్పించెను. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము అని మనం ప్రభు ప్రార్థనలో చెప్తుంటాం. మన దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక చక్కటి కేజులో ఉన్నాం. ఆ చుట్టూ శత్రువులు బాణాలతో మనల్ని పొడుస్తూ ఉంటారు. అయితే దేవుడు మనకి చక్కగా చుట్టూ ఒక ఒక కేజ్ అనగా సేఫ్టీ కోసం ఆయన అనుగ్రహించాడు. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. మనం చూస్తున్నాం ఈ మధ్య ఎన్ని యుద్ధాలు జరిగినాయో. దేవుడు ఎవరి పక్షాన్ని నుండి ఆ శత్రువుల నుంచి ఎవరిని ఏ విధంగా రక్షించాడో, ఆ శత్రువుల మీదకి వారు ఏ విధంగా యుద్ధం చేశారో మీరందరూ అర్థం చేసుకోగలరు. నేను ఎక్కువ దాని గురించి ఇక్కడ చెప్పనవసరం లేదు. నాలుగవది నిరీక్షణ, కరుణ. కరుణ, మర్సీ. ఇది దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును. ఇక్కడ మనం చూస్తే నిబంధనలు చాలా ఉన్నాయి, రకరకాల నిబంధనలు. నోవాతో ఒక నిబంధన చేశాడు, అబ్రహాంతో ఒక నిబంధన చేశాడు, మరియు ఆ సర్కంసెషన్ చేసినప్పుడు ఒక నిబంధన చేశాడు. ఇంకా మోషేతో ఒక నిబంధన చేసి మరి 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని మనకు అనుగ్రహించారు. అయితే ఆ ధర్మశాస్త్రం సంబంధించిన ఆ జడ్జిమెంట్లోకి ఈరోజు మనం ఎవరో వెళ్ళనవసరం లేదు. దెర్ ఆర్ నో జడ్జెస్, దెర్ ఇస్ నో జడ్జిమెంట్, నాట్ జస్టిస్ బట్ బై మెర్సీ ఓన్లీ. ఈ సాయంత్రం మనము న్యాయ తీర్పు కొరకు కాదు వచ్చినది, దేవుని యొక్క కరుణను పొందుటకు వచ్చి ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే వీఆర్ సింప్లీ, మనం అందరము కూడా ఆయన ఉచిత కృప వలన ఆ ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పు నుంచి తప్పించబడ్డాం. ఎలా అంటే చూడండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో
ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప, కరుణ, మెర్సీ అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరముగా పరిచి ఉన్నాడు. తీర్పు మోషే ధర్మశాస్త్రం ద్వారా వచ్చింది. అయితే కరుణ, కృప బెత్లెహేము బాలుని ద్వారా యేసు వలన వచ్చింది. ఇంతవరకు పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా అన్ని తీర్పే. అయితే యేసు ప్రభు వచ్చి ఆ పాత నిబంధనని ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికనే వచ్చి దానికి కొంత మరి ఆ, తుదిమెరుగులు దిద్ది కృప కృప ద్వారా మనల్ని రక్షణలోనికి నడిపించారు. మనందరము మరి పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం వలన వచ్చి జీతం మరణము, మరి రక్తం చిందించందే ఏ పాపానికి విముక్తి లేదు అన్న దానికి సాదృశ్యంగా యేసు ప్రభు మనందరి పాపముల నిమిత్తమై ఒకేసారి శిలువలో రక్తం చిందించడం వల్ల దేర్ ఈస్ నో మోర్ సాక్రిఫైస్, ఇకపై బలిలు అర్పించవలసిన అవసరం లేకుండా పోయింది. అందరి కొరకు ఒకేసారి ఆయన బలి అయ్యాడు. అదే ఆయ కరుణ, కృప బెత్లెహేము బాలుని ద్వారా యేసు వలన వచ్చింది. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ మెర్సీ అట్ క్రిస్మస్ టైం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన తన స్వకీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన కృప వల్ల మనం అందరము ఈ దినాన్న మరి ఆ దేవుని కుమారులుగా ఎంచబడుతున్నాము. పరలోక రాజ్యం చేరుకునే అవకాశము మనకి అనుగ్రహించబడింది. మరి చివరిగా 5వది నిరీక్షణ ఏంటంటే మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణను కలుగజేశాను. ఇది పవర్ టు సర్వ్ హిమ్ వితౌట్ ఫియర్. యేసు ప్రభు తాను అప్పగించబడిన రాత్రి మరి శిష్యుల పాదాలన్నీ కడిగి వారికి ఆ రొట్టె తీసుకుని స్తోత్రం చేసి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది మీరందరూ తీసుకుని తినండి అన్న. అదేవిధంగా అది తిన్న తర్వాత ఆయన ఒక పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి స్తోత్రం చేసి వారికి ఇచ్చి ఇది దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడిన నా రక్తము వలనైన నూతన నిబంధన. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ దెర్ ఇస్ ఎ న్యూ కవనెంట్. అక్కడ అబ్రహాం కవనెంట్ అయిపోయింది, మరి మొజైక్లా అయిపోయింది, ఓల్డ్ టెస్ట్మెంట్ ఓల్డ్ కవనెంట్ అయిపోయింది. ఇప్పుడు న్యూ కవనెంట్ మీకు నేను ఇస్తున్నాను అనగా యేసు ప్రభు ఒక వీలునామాన్ని మనకి ఇచ్చి వెళ్ళారు. ఎందుకని ఎవరైనా వీలునామా రాస్తే వారు చనిపోయిన తర్వాత అది అమల్లోకి వస్తుంది, వాళ్ళు బ్రతికుండగా రాదు. ఇది మనకందరికీ తెలుసు. యేసు ప్రభు అందుకనే అది చెప్పి నా శరీరాన్ని మీరు తినండి, నా రక్తాన్ని మీరు త్రాగండి, ఎవడైతే నా శరీరం తిని నా రక్తం తాగుతాడో వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించగలడు. ఇది చేయకోకుండా పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం లేదు. మీరు నాతో నేను మీతో ఈ యొక్క బల్ల మీరు పరిశుద్ధ సంస్కారం ద్వారా మనం కలిసి ఉంటాము, మీతో నేను మీలో ఉంటాను అని చెప్పి ఏం చెప్పారంటే నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయడని చెప్పి. అంతేకాకుండా ఇది జీవాహారము, మీకు ఈ జీవాహారాన్ని మీరు తీసుకోండి. ఈ జీవాహారం లేకుండా మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు. మీ పితరులు మరి 40 సంవత్సరాలు మన్నా తిని చనిపోయారు, కానీ నేనిచ్చు ఈ జీవాహారాన్ని మీరు తింటే మీరెన్నటికీ ఆకలిగొనరు, మరణించరు. ఇది నేను పరలోకం నుంచి మీ కొరకు తీసుకొని వచ్చిన జీవాహారాన్ని. మరి దేవుడు గగనము నుండి డిగ్గి గనుడు గాబ్రియేలు ఇవన్నీ మనం పాడుతున్నాం. పరలోకం నుంచి యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడన్నాయి మనం పాటల ద్వారా సృష్టిస్తున్నాము. ఆయన వస్తూ జీవాహారాన్ని, పరలోకం నుంచి జీవాహారాన్ని మన కొరకు తెచ్చాడు. అందుకనే మరి చర్చెస్లో పాడుతూ ఉంటారు, జీవాహారమా రమ్ము చిరజీవాన్నము నిచ్చి జీవిత క్షుధను తీర్చుమని. అనగా
మనము ఈ లోకంలో జీవించటానికి మరి రకరకాలైన జ్యూసులు, రకరకాలైన సప్లిమెంట్స్, ఫుడ్ అన్నీ తీసుకుంటున్నాము. వారికి ఉండే శరీర రిక్వైర్మెంట్స్ని బట్టి. అది కేవలం ఈ లోకంలో మన బాడీని మెయింటైన్ చేయటానికి. అయితే యేసుప్రభు ఏమని చెప్తున్నాడంటే, నేనిచ్చు జీవాహారాన్ని మీకు. ఆహారము వేరు, జీవ ఆహారం. జీవము కలిగిన ఆహారం అది. జీవము కొరకు. అనగా మనము మన ఈ భూమి మీద మన గుడారంను విడిచి మనము దేవుని సన్నిధికి వెళ్ళవలసి ఉన్నది. మనము ఆయన వారము. వీఆర్ ఆయన మేపు గొర్రెలము, ఆయన వారము. వీ బిలాంగ్స్ టు హిమ్. ఈ బాడీ ఇక్కడ వదిలిపెట్టేసి మన ఆత్మ ఆయనకు రిపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వీ బిలాంగ్స్ టు హిమ్. ఈ ఆత్మ పరలోకము చేరుకునే వరకు మనము ఈ జీవాహారాన్ని పొందుకోవాలి. ఎందుకని? ఈ జీవాహారము వలన మనము పరలోక ప్రయాణం చేసేంత వరకు అది మనకి సపోర్టింగ్గా ఉంటుంది. ఎవరైనా ట్రావెల్ చేయాలంటే వాళ్ళకి ఒక్కొక్కసారి బ్లడ్ ఎక్కించి లేదా అన్నీ ఇచ్చి ఫిట్ టు ట్రావెల్ అని అప్పుడు ఫ్లైట్కి అలౌ చేస్తారు. మరి మనము చనిపోకముందు జీవాహారాన్ని మనము తీసుకొని పరలోకము చేరు వరకు మనకి సరిపడా శక్తిని దేవుడు మనకు జీవాహారం ద్వారా అనుగ్రహిస్తున్నాడు. అదే ఆయన మనకిచ్చిన న్యూ కవనెంట్. ఇది నా రక్తము వల్లనైన నూతన నిబంధన అనేసి చెప్తున్నాడు. అందుకని ఎహెస్కేల్లో నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అక్కడ సీనాయి కొండ మీద 2 రాతి పలకల మీద దేవుడు స్వహస్తాలతో 10 ఆజ్ఞలు వ్రాసి మోషేకి ఇచ్చాడు. అది రాతి మీద వ్రాసిన నిబంధన. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. యేసు ప్రభు యొక్క శరీర రక్త మాంసాలని మనం మరి తీసుకుంటున్నాం ఈ ప్రభురాత్రి భోజనంలో. ఆ విధంగా మనము మరి నూతన హృదయం మనకి ఆయన అనుగ్రహించాడు. నూతన స్వభావం. ఎవరైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన స్వభావమును కలిగి ఉండుననేసి, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని, నా విధులను గైకొని వారినిగా మిమ్మను చేసేదననేసి ఆయన మరి మనకు తెలియజేయుచున్నారు. ఈ నూతన గుండె, నూతన మాంసపు గుండెను మీకు ఇచ్చేదనంటే అది చాలా మీనింగ్ఫుల్ వర్డ్. అది మనం అర్థం చేసుకొని ఈ క్రిస్మస్ దినాల్లో మరి దేవుడు మన కొరకు తన స్వకీయ కుమారుని పంపించాడు. ఇట్ ఈస్ ఎ బిగ్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ని మనం రిసీవ్ చేసుకున్నాము. అందుకనే ఈ క్రిస్మస్ టైంలో శాంతాక్లాస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. శాంతాక్లాస్ ఏంటంటే ఒరిజినల్ నేమ్ సెయింట్ నికోలాస్. అయితే చాలామందికి అది నోరు తిరక్క టర్కీ దేశాన్ని నుంచి ఈజిప్ట్ నుంచి ఇలాగా సింటర్ క్లాజ్ అన్నారు. సెయింట్ నికోలాస్ని సరిగ్గా చెప్పలేక సింటర్ క్లాజ్ అన్నారు. ఆ తర్వాత సింటర్ క్లాజ్ కాస్త శాంతా క్లాజ్ అయింది. ఈ యొక్క సెయింట్ నికోలాస్ అనే ఆ బిషప్ ఆయన కష్టంలో ఉండే వాళ్ళందరినీ దర్శించి దేవుడు తన స్వకీయ కుమారుని మన కొరకు ఏ విధంగా బహుమానంగా ఇచ్చాడో అదే విధంగా ఆయన మనందరికీ మరి బహుమానంగా మనము క్రిస్మస్ టైంలో ఇచ్చుకోవాలనేసి, క్రిస్మస్ ఈజ్ ద టైమ్ టు షేర్ ద గిఫ్ట్స్. దేవుడు మనల్ని ప్రేమించి తన స్వకీయ కుమారుని ఎలా ఇచ్చాడో మనము కూడా పేదవారిని లేకపోతే క్రిస్మస్ టైంలో అక్కర్లో ఉన్న వాళ్ళకి కానుకలు గిఫ్టింగ్ చేయవలసిన బాధ్యత అయి ఉన్నది. అది మనకున్న ముఖ్యమైన అంశం అన్నమాట. ఏంటంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే ఇది మనము రిపోర్ట్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనము ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు మన పట్ల ఎటువంటి కృప చూపించాడో అది మనం ఇతరులకు రెసిప్రొకేట్ చేస్తూ సంతోష గానములతో మరి క్యారలింగ్ చేస్తూ అందరినీ దర్శిస్తూ ఎవరినైతే మర్చిపోయామో ఈ ప్రత్యేకంగా ఈ సమయంలో గుర్తు చేసుకొని
మనము వారిని ఎంకరేజ్ చేసి క్రిస్మస్ ఆనందాన్ని వారితో పంచుకోవాలని మనకి వాక్యం ద్వారా ఈ దినం మనం హెచ్చరించబడుతున్నాము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమెన్.